పరిశుద్ధాత్మ నింపుదలను మాకందరికి దయచేసి నాతోనూ మాతోనూ తేటగా సూటిగా బహాటముగా మీరే ఉండి మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించొడుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికి వందనాలు. స్తోత్రము ఘనత మహిమ ప్రభావాలు ప్రభువుకు చెల్లును గాక. ఓ చిన్న వాక్యం ధ్యానం చేద్దాం. వాక్యమైన ప్రభు ఈ రాత్రి మాట్లాడును గాక. సామెతల అధ్యాయం చేద్దాం. సామెతలు గ్రంథం సామెతల అధ్యాయం చేద్దాం. 22వ అధ్యాయం చేద్దాం. సామెతలు గ్రంథం 22వ అధ్యాయం 11వ వాక్యం ధ్యానం చేద్దాం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. ఆమెన్ చెప్దామా? ప్రభు ఈ వాక్యమై మాట్లాడును గాక. చూడండి, చదవబడిన వాక్యమును ధ్యానం చేస్తానికి ప్రభు సహాయం చేయను గాక. హృదయ శుద్ధిని ప్రేమించాలి. ప్రేమించుచు హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలికేది ఎవరైతే పలుకుతారో వానికి రాజు స్నేహితుడిగా ఉంటాడంట. గమనించండి, 22వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు మొదటిగా కొన్ని విషయాలు ఇక్కడ కనబడతా ఉంటాయి. 22వ అధ్యాయంలో బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగుంటాడంట. జ్ఞానం లేని వారేమో యోచింపక ఆపదలో పడిపోతారంట. ఈ 22వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు మరలా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగుతున్నాయి. జాగ్రత్తగా ఆలకించాలి. స్తోత్రం చెప్పండి. చదవబడిన వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు హృదయ శుద్ధిని ప్రేమించాలి. హృదయ శుద్ధి ఎవరైనా కావచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ప్రభువైన యేసును నిజ రక్షకుడిగా అంగీకరించాం. సత్యమునకే నడిపించబడాలి అనుకుంటే, సత్యమునందు మన మార్గములు సరళం చేయబడాలి. నీవైనా నేనైనా మరి ఎవరైనా సరే సత్యమునకు వెళుతున్నప్పుడు, సత్యములోనికి వెళ్ళాలనుకున్నప్పుడు వాక్యమందు నిలిచి ఉంటేనే మనం సత్యమును గ్రహిస్తాం. వాక్యమును నిలిచి ఉంటే సత్యమును గ్రహిస్తాం. సత్యం అనేదే మనల్ని సర్వసత్యంలో నడిపిస్తుంది. ఈ సత్యమును గనక మనం వెంబడించకుండా, సత్యమును కోరుకోకుండా, సత్యము వైపు చూడకుండా ఉంటే మన ప్రయాణం ఎక్కడో ఆగిపోద్ది. ప్రభువైన దేవుని చిత్తం నెరవేర్చబడదు. దేవుని ఉద్దేశం ఏదో మన ఎళ్ళ కనబడదు. కనుక నా ప్రియ సహోదరులారా, హృదయ శుద్ధిని ప్రేమించచ్చు. ఆమెన్. హృదయ శుద్ధిని ప్రేమించాలి. ఆమెన్ చెబుదామా? ఎంతమంది తమ హృదయాలని శుద్ధంగా ఉండాలని ప్రేమిస్తారండి? ఈ పూట నా హృదయం బాగుండాలి. మీ హృదయాలు ఆమెన్ అనుకోరా? ఎవరు నాకేం ఉండదు, మీకు ఎవరికి హృదయాలు లేవా? స్తోత్రం చెప్పండి. పోగొట్టుకున్నట్టు మాకండి. మీ అందరికి వందనాలు. పోగొట్టుకున్నప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నట్టు ఉండొద్దు. ఎందుకు అంత నిరాశగా ఉండాలి? కృంగిన వారిని దేవుడు లేవనెత్తాడు. ఆమేన్. ఏమండి, హృదయ శుద్ధిని ప్రేమించాలి. ఎందుకనంటే దావీదును బట్టి ఒక సాక్ష్యం ఉంది.
జీవము కలిగిన దేవుడు అన్నాడు, మీకు ఏమైనా కావాలంటే, అసలు దేవుడు ఎలాగుంటాడని మీకు తెలియాలంటే, ఆయన ఏం ప్రేమిస్తాడో ఏం కొరకు మీకు తెలియాలంటే, దావీదే నా హృదయానుసారుడు. అక్కడికి వెళ్ళండి, దావీదు దగ్గరికి వెళ్ళండి. దావీదు నడవడి, దావీదు పని, దావీదు విధానం చూస్తే మీకు అర్థమవుతుంది అన్నాడు. కనుక హృదయ శుద్ధిని ప్రేమించాలంట. నా హృదయంలో ఏముందో, మన హృదయాల్లో ఏముందో, మన హృదయాల్లో ఏం దాచుకున్నామో మనకు మాత్రమే తెలుసు. ఒకటి. మరొకటి, హృదయము లోపల ఉన్న ఆంతరింద్రియాలను పరిశీలన చేసే దేవుడు మన దేవుడు. అంతరంగమును కూడా పరిశీలిస్తున్నాడు, ఆంతరింద్రియాలని పరిశీలిస్తున్నాడు. పరిశీలన పరిశోధన చేసే దేవుని ఎదుటున్నప్పుడు, ఇది నిబంధన రక్తము చేత శుద్ధి చేయబడుతున్నప్పుడు, ప్రభు అయిన దేవుణ్ణి వెంబడిస్తున్న మన జీవితాల్లో హృదయ శుద్ధిని ప్రేమించాలి. హృదయ శుద్ధినే కోరుకోవాలి. హృదయ శుద్ధి. ఇక హృదయంలో ఉన్న ప్రతి విధమైన పాపము హృదయంలో చూస్తే, ఒకసారి మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 'మార్క్స్' అధ్యాయం తీయండి. తీసిన వాళ్ళు ఏడో అధ్యాయం చేద్దామా? 7వ అధ్యాయము మనం 20వ వాక్యం చదువుతుంటే, మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. 21వ వాక్యం చదువుతున్నప్పుడు, లోపల నుండి అనగా అన్న కాడ చూడండి, మనుషుల హృదయములో నుండి, మనుషుల హృదయంలో నుండి ఒకటి, దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఇవన్నీ ఎక్కడ నుండి వస్తాయంట? లోపల నుండి వస్తాయి. ఇవన్నీ బయటకు వస్తాయి. వీటిలో ఇవన్నీ హృదయంలో నుండి బయటకు వచ్చాయి. ఇవన్నీ హృదయం నుండి బయటకు వచ్చేసి ఏం చేస్తాయి అంటే, ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తాయి. అపవిత్రపరుస్తాయి కాబట్టి, లోపటి నుండి బయటకు వచ్చేవి ఉన్నాయి కాబట్టి, హృదయాన్ని శుద్ధి చేసుకునేదాన్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో, ప్రేమించుచు అన్న శరీరాన్ని ప్రేమిస్తాం, లోకంలో ప్రేమిస్తాం, ఇంకా అనేకం ప్రేమిస్తాం. ఎవరిష్టం వాళ్ళు పోతూ ఉంటాం. కానీ రక్షించబడ్డామే, యేసయ్య రక్తంలో కడగబడ్డాం కదా, యేసుక్రీస్తులో మనం పట్టబడ్డాం కదా. పట్టబడినప్పుడు బైబిల్ చెబుతుంది, నా కుమారుడా నీ హృదయాన్ని, ఆమేన్, నీ హృదయమే దేవునికి ఇచ్చేయాలి. ఈ హృదయంలో ఉన్నవన్నీ ఇవి ఉంటాయి. చెడుతనం ఉందో, జారత్వం, పాపం ఉందో, ఈ కామ వికారాలు ఉన్నాయో, చెడ్డవున్నాయో, మరి ఏ ఉన్నాయో, ఈ మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వాక్యం 22వ వాక్యం ఉన్నట్లుగా నరహత్యలు ఉన్నాయో, ఏమన్నాయి, వ్యభిచారం, లోపాలు ఏమున్నా, ఈ చెడిపోయిన హృదయాన్ని ఒకసారి ప్రభుకిచ్చినప్పుడు, ప్రభువైన దేవునికి అప్పగించుకున్నప్పుడు, హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది. నీవు హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధిని ప్రేమించుచు. నా హృదయం శుద్ధ హృదయంగా ఉండాలి. చెప్పాలి, ఆమేన్ చెప్పాలి.
నా హృదయం కడగబడాలి. హల్లెలూయా. హృదయం కడగబడాలి. హృదయంలో ఉన్న పాపమేదో, దోషమేదో, ఏది కామ వికారం లోపల దాగి ఉందో, చెడుతనం ఉందో, జారత్వం ఉందో, ఏది లోపముగా ఉందో, ఏది అల్లరితో కూడిని ఉన్నాయి, ఏది అపవిత్రమైనది లోపల దాగి ఉందో, పైకి బాగుంటాం, సెంటు పూసేస్తాం పైకి కావాలంటే, లోపట ఒకటి ఉంది. నీవు ఆత్మీయుడివైతే గనక ఈ రాత్రి నా హృదయం శుద్ధి చేయబడాలి, శుద్ధిని ప్రేమించాలి, హృదయ శుద్ధిని ప్రేమించాలి. నా హృదయం బాగుండాలి. ఆమేన్. నా హృదయము నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతిష్ఠితగా మారునగాక. నా హృదయాన్ని నా ప్రభు కోరుకోవాలి. నా ప్రభువుకు ఈ హృదయం ఇచ్చేసే నీకంతే. ఇందులో పాపం అన్నది పని చేయకూడదు, ఇందులో అపవిత్రత అనేది కనపడకూడదు. కామ వికారం ఈ లోకంలోదిగా కామ వికారం కానీ, లోభములు కానీ, నరహత్యలు కానీ, లేదు దొంగతనములు కానీ, ఇవన్నీ లోకంలో, ఇవన్నీ లోకంలో ఉండిపోయినాయి. లోకము లోక పాపంతో మిళితమైపోయినాయి. ఎట్లయితే జన్మతో జన్మించామో, లోకంలో పట్టబడ్డామో, ఆ లోక పాప వ్యసనాలతో మనం వహిస్తూ, వాటిని భరిస్తూ, వాటిని వెళుతున్నాం. ఈ రాత్రి ప్రభువైన దేవునికి పట్టబడ్డావు కదా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కదా, శుద్ధినిగా చేయబడ్డాం కదా, నిజముగా ఉచితంగా దేవుని కృపచేత నీతిమంతులుగా మార్చబడితే, నీతిమంతులుగా తీర్చబడితే, కృప వలన నీతిమంతుడు అయితే గనక ఇక హృదయ శుద్ధిని ప్రేమించుచు ఆమేన్. ఏం పలకాలిక? దయగల మాట. ఆమేన్ చెప్పాలి. దయగల వారికి హల్లెలూయా. దయగలవాడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఇక నోట దయగల మాటే పని చేయాలి. దయ చూపించేవారుగా దయగల మాటలు. హృదయాన్ని ప్రేమించాలి. ఏ హృదయాన్ని? అబ్బా నా హృదయంలో పలానా మోహిస్తున్నాం, హృదయమందు మోహిస్తున్నావు. బైబిల్ చెప్తుంది కదా, మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు, మోహపు చూపు చూస్తేనే పాపము. మోహపు చూపే పాపం. మరి దగ్గరికి కూర్చుంటేను? అందరు ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. తీయండి ఒకసారి మత్తయి సువార్త. నీకు అందరూ తెలిసిన మాటలే. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నరహత్య అంటేనేమో, నరహత్య 21వ వాక్యం చూడండి. నరహత్య చేయవాడు నరహత్య చేయవద్దు 10 ఆజ్ఞల్లో ఒకటి. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమన్నా యేసు ప్రభు వారు చెబుతున్న మాట. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతున్నాడు. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవుతున్నాడు. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతున్నాడు. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి ఏం చేయాలి? మొదట వెళ్ళి సమాధాన పడాలి. హల్లెలూయా. మొదట వెళ్ళి సమాధాన పడాలి. నరహత్య, పాత నిబంధన నరహత్య, క్రొత్త నిబంధనల నరహత్య. మార్క్స్ వార్త 7వ అధ్యాయం చెబుతుంది, మనుషుని హృదయంలో నుండి, మనుషుని హృదయంలో ఉన్నాయి కొన్ని, అవన్నీ వాటిలో నరహత్యలు ఉన్నాయో, జాగ్రత్తలు ఉన్నాయో, ఏమున్నాయో ఆ వాక్యమును బట్టి మనం చూసినప్పుడు వెంటనే నరహత్య, పాత నిబంధన నరహత్య ఏంటి? చంపాం, కొట్టాం. అది కొత్త నిబంధనలో యేసు ప్రభువు వచ్చి అంటున్నారు, నీవు ద్రోహి అన్నావా? నీవు ఆ స్నేహితుడిని, నీ సహోదరుని చూసి వ్యర్థుడు అన్నావా? అది ద్రోహి అనేది, వ్యర్థుని ఏం చేస్తున్నామో అది నరహత్యతో సమానం అయిపోయింది. వెంటనే నరకాగ్నికి లోనవుతాం. కాబట్టి నీ అర్పణ విడిచిపెట్టి త్రోవలో ఉండగెళ్ళి సమాధాన పడాలి. హల్లెలూయా. మరొక మాట చూడండి, వ్యభిచారం చేయు, 27వ వాక్యం, వ్యభిచారం చేయవద్దు అని చెప్పి మీరు విన్నారు కదా అన్న మాటలో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. వ్యభిచారం, పాత నిబంధనలు వ్యభిచారాలు, వాక్యమే, లేఖనమే. బ్రదరు మేమేం చేయట్లేదు కదా. మోహపు చూపు,
మోహపు చూపు, చూపులతో ఆశించావు, నీ చూపులు పెట్టావు, అక్కడ కళ్ళు పెట్టావు, కళ్ళు పెట్టి అబ్బా ఎంత బాగుందిరా, ఇంకేం చేయలేవు నువ్వు. ఇంకా తను ఎక్కడో ఉంది, నువ్వు ఎక్కడో ఉన్నావు. నీ మనస్సు, నీ హృదయంలో మోహపు చూపు వచ్చింది. చెల్లిలాగా చూడలా, అక్కలాగా చూడలా, అన్నా అని అనలా, తమ్ముడని భావించలా. అబ్బా ఇతని స్ట్రక్చర్ బాగుందిరా, పిక్చర్ బాగుందిరా, భలే ఉన్నాడురా, బాగున్నాడురా. నిజమేగా, యేసుక్రీస్తుని అంగీకరించాంగా, ప్రభుని యేసు రక్తంలో కడగబడ్డాంగా, శుద్ధులుగా చేర్చబడ్డాంగా, ప్రభుని యేసుక్రీస్తు రక్తము చేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడిన కృపలో కలిగి ఉన్నాం కదా, వాక్యమైన దేవుని వెంబడిస్తున్నాం కదా. ఈ రాత్రి బైబిల్ చెబుతుంది, హృదయ శుద్ధిని ప్రేమించుచు. తన హృదయ శుద్ధిని ప్రేమించాలి. నీ హృదయము భద్రంగా చేసుకోవటానికి హృదయం ఏంటి? కడగబడిన హృదయం, ఇది శుద్ధి చేయబడిన హృదయం. ఈ హృదయాన్ని ప్రేమించాలి, అంతే. హృదయాన్ని ప్రేమించాలి. శరీరాన్ని ప్రేమిస్తాం కాదంటల్లా, శరీరాన్ని ప్రేమిస్తాం. శరీరాన్ని ఎవరు శపించుకోరు, ఎవరు శరీరాన్ని ఇదెందుకు చెయ్యేందుకు అని ఎవరు అసహించుకోరు. ఇదేంటి ఇట్లా ఉందని చెయ్యి నలకొట్టుకోరు. శరీరాన్ని ప్రేమిస్తాం. మరి హృదయాన్ని, శరీరాన్ని 10 సార్లు స్నానం చేయించాం, మరి హృదయాన్ని, నీ హృదయం ఎలా ఉందో. ప్రభువైన దేవుని ఎదుటికి వచ్చినప్పుడు అదుగో అద్దము దగ్గరకు రా, వాక్యమైన అద్దము దగ్గరకు రా, ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి రా. వాక్యమైన ప్రభు నీతో మాట్లాడుతున్నారు. సజీవమైన వాక్యము, బ్రతికించే వాక్యము, బలపరిచే వాక్యము, సరిచేసే వాక్యము దగ్గరికి ఈ రాత్రి నీ వస్తే గనక అదుగో సరిగ్గా ఎదుటి నిలబడు, వాక్యమైన దేవుని ఎదుటి నిలబడి ప్రభువా నా హృదయం ఎలా ఉంది, నా హృదయం ఏమి శుద్ధి చేయబడలేదు. అందుకేగా దావీదు కోరుకున్నాడు, శుద్ధ హృదయము నాకు దయచేయి. ఆమేన్ చెబుదామా? శుద్ధ హృదయము, నాకు శుద్ధ హృదయం కావాలి, నాకు శుద్ధ హృదయం కావాలి. అయ్యా నా హృదయాన్ని నన్ను బాగుగా కడగండి, హిస్సోపుతో కడగండి, హిమము కంటే తెల్లగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. మన ప్రార్థనలు ఎట్లా అడుగుతాం లేదు, మనమేం ప్రార్థన, ప్రభువా క్షమించయ్యా, అంతే. ఈ మాటకే చాలా ఉంటాం మనం ఎంత పశ్చాత్తాపడతాం అంటే, బాగా బాధ వస్తే అప్పుడు ఏడుస్తాం, బాగా ఇబ్బంది వస్తే అప్పుడు ఏడుస్తాం, బాగా కష్టం వస్తే అప్పుడు ఏడుస్తాం. అప్పుడు అంటాం అయ్యో ఎట్టా దాటుతాం, ఎలా అవుద్ది. మన అవసరాలు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాం, మన అవసరాలకే అడుగుతున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం అవసరాలకే, భోగేచ్ఛలకే, మన కొదువుల కోసమే, మన కోసమే ఇది, అంతేగాని మన హృదయం శుద్ధి చేయబడాలని కాదక్క. అయ్యో ఇక పాపం నన్ను అంటకూడదు, పాపానికి నేను పట్టబడకూడదు, పాపమైన మానిగా నేను బ్రతకకూడదు. పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న పరిశుద్ధుడు, అదుగో ఆ నజరేయుడైన యేసును నేను కలిగి ఉన్నాను. ఆ నిబంధన రక్తము చేత నేను శుద్ధి చేయబడ్డాను కనుక ఇక పాపమునకు, పాప దాస్యమునకు నేను దాసుడిగా ఉండకుండా, ఆమేన్, ఇక పాపము నాకు జోలి లేదు, నాకు పాపం నా మీద ప్రభుత్వం లేదు అనటానికి హృదయమును ఎంతమంది శుద్ధిని ప్రేమిస్తున్నాం. ఈ హృదయం కడగబడిందా? ఈ హృదయంలో ఉన్నదంతా తీసివేసుకున్నావా? ఈ హృదయంలో ఉన్నదంతా హృదయంలో దాచుకుని, ఆదాము తన రొమ్ములో పాపము దాచుకున్నాడు. ఆదాము రొమ్ములో పాపం దాచుకోబట్టే నీవిచ్చిన ఈ స్త్రీ అయ్యా అన్నాడు. ఎవరు మీకు నేర్పింది, ఎవరు తినమని చెప్పింది ఎవరు అంటే, అయ్యా నేను తిన్నానయ్యా, నువ్వు చెప్పిన మాట వినలేదు, నేను తిన్నాను అనలా. అయ్యా నువ్వు తినొద్దు అన్నావు, నేను తిన్నాను అనలా. ఈ పండు తినొద్దు అన్నాడు, తినొద్దన్న మొదట ఆదామే ఉన్నది, మొదట ఆదాం తర్వాత అవ్వ. ఏమనాలి? అయ్యా నువ్వు తినొద్దన్నావు, తిన్నానయ్యా, క్షమించు ప్రభువా, నేను తిన్నానయ్యా, తప్పే అనలా. ఏంటి నేను తినటం ఏంటి? నువ్విచ్చిన ఈ స్త్రీ అయ్యా నాకేం తెలుసు, తిన్నాడు సగంగా, ఒకళ్ళలో తినేసాడు, పొలం తెచ్చేయగానే తినేసేసాడు. తినేసి పెదేలు ఏం చేశాడు? ఏసు రక్తం చేయం తుడిసేసుకున్నాడు, ఇక అంతే అయిపోయింది. ఇప్పుడు తండ్రి అని దేవుడు అడుగుతుంటే ఏమంటున్నాడు? నువ్విచ్చిన ఈ స్త్రీ అంటున్నాడు. రొమ్ములో ఏముంది? పాపం లోపల ఉంది. పాపం లోపల ఏలుబడి చేయకముందే దేవుని స్వరం వచ్చింది. పాపమునకు జారిపోకముందే దేవుడు మాట్లాడుతున్నాడు.
ఆదామా అని పిలుస్తున్నాడు. వస్త్రములు లేవు. తండ్రి, నా వస్త్రాలు నాకు తెలిసిపోయింది. తండ్రి, నేను తప్పిపోయాను. తండ్రి, నీకు విరోధంగా నడిచాను. నువ్వు తినవద్దన్న పండు తిన్నాను అంట్లా. వస్త్రాలు లేవుగా, వెళ్ళి ఆకులు కచ్చడాలుగా కట్టుకుని, అదుగో ఏదేను వనము, మహిమగల పురము, దేవుడు ఏర్పరచుకున్న పురము, ఆ స్థలములో, ఆ పరిశుద్ధ స్థలములో వారు దిగంబరత్వాన్ని కనబడకుండా చెప్పింది ఎవడు అని అడుగుతుంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? వస్త్రాలకు బదులుగా ఆకులు కచ్చడాలు కట్టేసుకున్నారు. ఇద్దరు కట్టుకుని ఆకులు కట్టుకుని పక్క వెళ్ళిపోయారు. ఆకులు ఎంతసేపు ఉంటాయి? ఆకులు ఎంతసేపు ఉంటాయి? వారం ఉంటాయా? 2 వారాలు ఉంటాయా? 4 రోజులు ఉంటాయి ఆకులు? మనకు ఆకులు భక్తి కావాలి. స్తోత్రం చెప్పండి. ఇటు కట్టుకుంటాం, ఆకులు చుట్టుకోం అవసరం అయితే. దేవునితోనే అబద్ధం ఆడతాం, దేవుని ఎదుటికి వెళ్ళాం. మన హృదయాలు అందుకే ఆకులు కచ్చడాలు, ఆకులు కట్టుకున్నారు. ఆకు ఎమ్మటాకు జత చేసుకుని చక్కగా ఆకులు కచ్చడాలు కట్టుకుని చక్క కట్టేసుకుని ఇద్దరు దాక్కున్నారు పొదచాటున. స్వరం వచ్చి మాట్లాడుతుంది. స్వర ప్రత్యక్ష దగ్గరగా వస్తుంది. మాట్లాడుతున్న దేవుడు, మహిమ కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదామా అని పిలుస్తున్నాడు. అవను పిలవట్లా, ఆదామా అని పిలుస్తున్నాడు. తండ్రి, నిజమే, నేను తప్పిపోయానయ్యా. నువ్వు తినొద్దన్న ఫలం తిన్నాను. వస్త్రాలు లేవా ఇప్పుడు నీకు? నాకు ఎందుకు ఇట్లా జరిగింది? నా పొరపాటే. అట్టలేదు, ఆవేదన లేదు. చేసింది ఎవడు? యుక్తిపరుడు ఒకడు. ఎవడు? వాడు యుక్తిపరుడు. వాడేం చేశాడు? పండు తినిపించాడు. ఉన్నాడా? ఏమన్నా? ఇప్పుడు పండు తినిపించాడు, తినండి. వీళ్ళు ఏమన్నాడు? ఏదేను వనలు అన్ని తినొద్దు, ఇవన్నీ తినొద్దు అన్నాడా? ఎవడు చెప్పింది మీకు అన్నాడు. మెల్లిగా వచ్చాడు. చక్కగా ఇద్దరు ఆడుకుంటున్నారు, ఏదో తోటలో ఉంటున్నారు. వాళ్ళకి ఏం తెలియదు, పాపం తెలియదు, పుణ్యం తెలియదు, ఏం తెలియదు. వీళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఏంటి బాయ్, బాగున్నారా? బాగున్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం. ఏంటి ఇట్లా ఉన్నారు ఏంటి? అవును, మీరు ఇవన్నీ తింటున్నారు, ఇది తినొద్దా అంటే, అమ్మో ఇది తినొద్దన్నాడు. అమ్మా తినొద్దన్నాడా? తింటే అసలు ఏమవుద్దో తెలుసా? తినిపించాడు, లాల మాటలు చెప్పాడు, తినిపించాడు. తినిపించినోడు వచ్చి సమాధానం చెప్పాలిగా. తినిపించినోడు ఏం చేయాలి? అంతేనా? మన న్యాయం అయితే, మన మనుషులు మన న్యాయం ఆలోచిద్దాంలే. మనకు తెలిసినంత జ్ఞానంలో మన న్యాయం కూడా ఆలోచిద్దాం. మనకు ఎవరి జ్ఞానం వాళ్ళకు ఉంటుంది, దాంట్లో న్యాయం ఉంటుంది. ఎవరి జ్ఞానం వాళ్ళకి, ఎవరి న్యాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి తెలివి వాళ్ళకు ఉంటుంది. దాన్ని బట్టి, దాని జ్ఞానం దాన్ని బట్టి ఆలోచిస్తాం. మనకున్న ఏదో ఎంత నాలెడ్జీలో, చిన్న నాలెడ్జీలో, చిన్న తెలివితేటల్లో ఇదేంటి? తినిపించినోడు చెప్పాలి కానీ తినిపించినోడు ఎప్పుడు కనపడ్డాకాయ్. తినిపిస్తాం వరకే వాడి పని. వాడు కనపడ్డా మీకు ఎవడు కనబడు? ఎందుకని? వాడు సాతాను. వాడు సజీవుడైన దేవుని ఎదురుకు రాడు, వెలుగు ఎద్దుకు రాడు, జీవ ఎదుటికి రాడు, మహిమ ఎదుటికి రాడు. వాడు తినిపిస్తాడు, వెళ్ళిపోతాడు, కనిపిస్తాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది వీళ్ళే. ఏదేను వనంలో చెప్పవలసిన సమాధానం వీళ్ళు. వీళ్ళని బట్టి ఏదేను వనం నుండి బయటికి తోలివేయబడ్డారు. కనుక ఆదాము రొమ్ములో పాపం ఏం చేసింది? ఏదేను వనం నుండి బయటకు వచ్చేసేసారు. చక్కగా అక్కడ అగ్ని ప్రాకారం కంచి అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఏమి లేదు. ఇప్పుడు ఇక మహిమలో ఉండవలసిన వారు అక్కడ ఉండవలసిన సౌమ్యం, సౌఖ్యం అన్నీ పోగొట్టుకున్నారు. కారణం, రొమ్ములో పాపం ఉంది. అయ్యా నేను చేసి అంటలా, నీవిచ్చిన ఇస్త్రీ అయ్యా, నేనేం చేయను? తినమంది, తిన్నాను. ఏంటిక ధైర్యం వచ్చింది. పక్కన మక్కా ఎందుగా ధైర్యం వచ్చింది. తిన్నాను. ఏంటంటే ఇప్పుడు తిన్నాను. ఏమైంది? ఏంటి? తలబిరి సమాధానం చెబుతారు చూడు. తిన్నాను ఏంటి? అరే తండ్రిరా, మాకు భయం లేదు. తండ్రి అయితే ఏంటి? ఏం చేస్తాడు? ఏమి చేయడు అక్క, ఏమి చేయడు. ఏదైనా వనం నుండి బయటికి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చక్కగా కాయ పండు తినేది లేదు. ఇక తనేం చేయాలి? కష్టపడాలి, దుక్కి దున్నాలి. ఇప్పుడు ఇక పొలంలో పంట పండించాలి. స్తోత్రం చెప్పండి. చెమటోర్చాలి, కష్టపడాలి. హృదయంలో ఉన్న పాపము ఎక్కడ తీసుకెళ్ళింది ఆలోచించండి. నా ప్రియ సహోదరులారా, హృదయశుద్ధిని ప్రేమిస్తున్నావా? హృదయశుద్ధిని కోరుకుంటున్నావా? హృదయంలో ఉన్న పాపం ఎంత చెడ్డదో గమనించావా? ఒక దినమైనా నా హృదయం ఎందుకు ఇలా చెడిపోతుంది? ఎందుకు నా హృదయం ఇలా పాపంగా మారిపోతుంది? ఎందుకు నా హృదయం గాయంగా మారిపోతుంది? నా హృదయంలో ఎందుకు ఈ పాపం మేలుపడి చేస్తుంది? ఈ పాపమునకు నా మీద ఎందుకు అధికారం? దేనికి నేను ఎక్కడ చోటిచ్చాను? ఎందుకు చోటిచ్చాను? ఎవరు నన్ను ఇలా చేస్తున్నారు? అయితే ఈ దినము నా ప్రభువైన దేవుని ఎదుటికి వెళ్తాను. దావీదు అంటున్నాడు, అయ్యా నేను మీకేమి చెప్పనయ్యా,
పాపం చేశాను అన్నాడా? ఏమన్నా ప్రవక్త వచ్చినప్పుడు పాపం చేశానయ్యా అన్నాడా? అనలా. నేను తప్పు చేసిన అన్నాడా? అనలా. అయ్యా దేవుడు ఏమన్నాడు చెప్పండి అయ్యా అన్నాడు. 3 రోజుల 3 నెలల 3 సంవత్సరాల అంటున్నాడయ్యా. మరొకటి ఏంటి, ఆయన ఒక తెగులప్పుడు ఆ మాట వచ్చింది ఒక పని చేస్తే. ఎప్పుడైతే పాపం చేశాడో, పాపం చేసినప్పుడు ప్రవక్త వచ్చాడు. ప్రవక్త అంటున్నాడు కదా, ఒక ఊరిలో ఒక పట్టణంలో గొప్పవాడు బీదవాడు ఇలా ఉపమానంగా మాట్లాడుతున్నాడు. ఆ మనుషుడు నీవే అనగానే ఏమన్నాడు? నేను రాజునయండి, నేను పాపం చేస్తానేంటి, నాకేం పని అన్నాడా? వెంటనే లోబడిపోయాడు. వెంటనే అంతే పశ్చాత్తాపడ్డాడు. ప్రభు అనే దేవుని తోటి తిరుగుతానన్నాడు. మనుషుడి మీద ఆనుకోలా, దేవుని మీద ఆనుకుంటానన్నాడు. మరి మనము, నిన్ను రక్షించిన దేవుడు, నీ కొరకే రక్తం కార్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధాన శక్తిమంతుడైన వాక్యమైన ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే నీ లోపల దాచుకుని దానితోనే ఆ పాపముతోనే మిళితమవుతూ ఇంకా దేవునికి దూరం అవుతున్నావు తప్ప దేవుని అయిన తండ్రి యొద్దకు రావట్లేదు. నీ తండ్రి అయిన దేవునికి లోబడట్లేదు. దావీదు వెంటనే తన దేవుని ఎదుటికి వెళ్ళాడు. తన దేవుని ఎదుటికి వెళ్ళిపోయాడు. అయ్యా నీవేది చేసినా నీ మాట వింటాను, నిజముగా తప్పు చేశానయ్యా, నీకు విరోధంగా నడిచానయ్యా, నిశ్చయముగా నీకు తెలిసే చేశాను, కేవలం ఇది నీకు విరోధముగా చేశానయ్యా, పాపము చేశానయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా, నా అపరాధము క్షమించు, నన్ను హిమము కంటే తెల్లగా ఈ సోపుతో నన్ను కడుగయ్యా, నన్ను తెల్లగా చేయయ్యా, నాకు శుద్ధ హృదయమేవు, రక్షణానందమేవు, నీ పరిశుద్ధాత్మ తీసివేయద్దు, నీ సన్నిధి నుండి తోలివేయొద్దు. నేను మరలా నీ రక్షణ కోరుకుంటున్నాను, మరలా నీ సన్నిధి కోరుకుంటున్నా, మరలా ఆత్మ నడిపింపు కోరుకుంటున్నా. ఏదండి ఈ రీతినాన? పాపము చేయటం వాడుకైపోయింది, పాపానికి వెళ్ళిపోవటం వాడుకైపోయింది. ప్రభు అయిన దేవుని భయం లేదు, దేవుని వాక్యము లేదు. జాగ్రత్త. ఈ రాత్రి ప్రభువైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, సజీవమైన వాక్యం ఎందుకు వస్తూ ఉండగా, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజే స్నేహితుడిగా మారుతున్నాడు. స్తోత్రం చెప్పండి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని యేసుక్రీస్తు వారి స్నేహితుడిగా మారుతాడు. ఆమేన్. నీతో స్నేహం చేసే దేవుడు, నీతో సన్నిహితంగా ఉండే దేవుడు, నిన్ను తన సామర్థ్యం చొప్పున నడిపించు దేవుడు, తన మార్గంలో నడిపించు దేవుడు. తన ఉపదేశ క్రమము నీకు అనుగ్రహిస్తాడు, తన ప్రత్యక్షత నీకు కలుగు చేస్తాడు, తన మార్గంలో, తన నీతి మార్గంలో నడిపిస్తాడు. రాజు స్నేహితుడండి. నీకు రాజులకు రాజైన స్నేహితుడు కావాలా? ఈ లోకంలో ఉన్న రాజు, ఈ లోక సంబంధమైన రాజు, ఈ లోకంలో ఒక రాజు ఉన్నాడు. వాడు సకలము చేయగలడు, సమస్తము చేయగలడు, సమస్తం చూపించగలడు. అదుగో తను గొప్ప చేయగలడు, వృద్ధి చేయగలడు, అన్ని ఇవ్వగలడు. కానీ ఒకటి ఉంది, మహిమనివ్వలేడు, పాపమును క్షమించలేడు, పాపమును నిడిపించలేడు, నీ బంధకాలు శాపను నిడిపించలేడు. జాగ్రత్త. కనుక హృదయ శుద్ధిని ప్రేమించాలి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాట మాత్రమే పలకాలి. దయగల మాట. నీ నోట దయగల మాట ఉందా? దయను విడిచిపెట్టావా? దయను ధరించుకున్నావా? వీటికి బదులు దయాళత్వము ధరించుకోండి అన్నాడంతే. మనం మెట్టుకు ప్రభుని యేసుక్రీస్తును కలిగి నడుచుకునేటప్పుడు మనం దయించుకోవాలి. దీర్ఘశాంతము, దయాళత్వము ఒకటొకటి అలంకరించుకోవాలి. అలంకరించుకుని మన మాట ప్రభుని దేవుని ఎదుటికి వచ్చేపాటికి దయగల మాటగా మారునుగాక. దయగల మాటగా మారిందంటే రాజే స్నేహితుడు అవుతున్నాడు నీకు. నీ స్నేహం లోక స్నేహం కాదిక. లోకంలో స్నేహం ఉంది. యెహోషాపాతు ఒకరిని స్నేహించాడు. యెహోషాపాతు రాజు అయ్యింది. కొందరున్నారు, కొందరు స్నేహించారు. కానీ స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడాడు దేవుడు మోషేతో. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవుడు. నీకెవరు స్నేహితులు? లోకంలో స్నేహమా? లోక సాంగత్యమేనా? లోకంలో కలిగిన స్నేహమా? నీ హృదయంలో ఉంచుకుని, హృదయంలో అలా దాచుకుని హృదయాన్ని మోసం చేసుకుంటున్నావా? బైబిల్ చెబుతుంది, చూడండి ఒకసారి. ఇర్మియా అధ్యాయం తీద్దాం. ఇర్మియా గ్రంథం, ఇర్మియా అధ్యాయం తీద్దామా? 18వ అధ్యాయం తీయండి. 17 ఇర్మియా గ్రంథం, ఇర్మియా 17 హృదయము 17వ అధ్యాయము 9వ వాక్యం. హృదయము అన్నిటికంటే
స్తోత్రం చెబుదామా? అన్నిటికంటే శరీరంలో కాలు కంటే, చేతి కంటే, ముక్కు నోరు కంటే, అకాయ్ అన్ని అవయవాల కంటే హృదయం ఎంత చెడ్డదంట చూడండి ఒకసారి. హృదయము మోసకరమైనది. మోసం చేయడం దానికి చేదొచ్చు, ఇంకా నీకేమి చేత కాదు. నేను డబ్బులు నిన్ను మోసం చెయ్యవు. నీ బంగారం కాదు, ఇది కాదు ప్రాముఖ్యమైనది. ఇవన్నీ ఏముంది, అవి తాత్కాలికం. పరలోక రాజ్యమునకు మహిమకు వెళ్లకుండా హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇంకేంటంట, అది ఘోరమైన వ్యాధి. అదొక ఘోరమైన వ్యాధి అంట. దేనికి రోగానికి మందు ఉంది కానీ దీనికి మాత్రం మందేమి లేదు. ఇది వ్యాధి. హృదయ సంబంధమైనది, వ్యాధి శరీర సంబంధమైనది. 2 రకాల వ్యాధి ఉంటుంది. హృదయ సంబంధమైన వ్యాధి, శరీర సంబంధమైన వ్యాధి. సంబంధమైన వ్యాధికి శరీరమైన వైద్యులు ఉన్నారు. శరీరమైన దానికి శరీరమైన వైద్యులు ఉన్నారు. అందుకే ప్రభు అన్నారు, నేను రోగులకు వైద్యుడను. రోగులకు వైద్యుడు. శరీరమైన దానికి శరీరమైన వ్యాధి, హృదయమైన దానికి హృదయ సంబంధమైన వ్యాధికి హృదయ సంబంధమైన మందు. హృదయ సంబంధమైన మందు కావాలంటే ఈ రాత్రి యేసయ్య దగ్గర రావాల్సిందే. నీవన్నీనాయన యేసు క్రీస్తు నిజ రక్షకుడు అంగీకరించాల్సిందే. నీ హృదయంలో ఉన్న భారం తొలగిపోవాలన్నా, నీ హృదయంలో అంధకారం తొలగిపోవాలన్నా, నీ హృదయం వెలిగించబడాలన్నా, మనశ్శాంతి, నెమ్మది, సమాధానం ఈ రాత్రి కలగాలన్నా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము చేత కడగబడాలని ప్రకటిస్తున్నాము. నీకు విడుదల కలిగేది అక్కడే, నెమ్మది కలిగేది అక్కడే. హృదయము మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది. కనుక నీ హృదయ శుద్ధిని ప్రేమించాలి. ఆమేన్. హృదయ శుద్ధిని ప్రేమించాలి. నా హృదయం కడగబడాలి. ఎప్పటికప్పుడు శుద్ధిని ప్రేమించాలంటే నా హృదయం కడుక్కోవాలి. ప్రతి రాత్రి, ప్రతి దినము ప్రభువైన యేసు క్రీస్తు సముఖములో హృదయం కడగబడును గాక. ఇది మోసం చేస్తుంది, మోసపరుస్తుంది. బాగానే ఉండవు, పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉండవు. నీకేంటి, నువ్వు ఆత్మీయుడివి. అయ్యగారి కంటే ప్రార్థన ఎక్కువ తెలుసు నీకు. అసలు నీకు వాక్యం ఎక్కువ తెలుసురా బాబు, నీకు అర్థం కావట్లా. అసలు ఇదిగో నువ్వు ప్రార్థన చేయి, పోదా? పోద్దే, నువ్వేం కంగారు పడొద్దు. నీకు ప్రార్థన తెలుసు. ప్రార్థన వల్లే ప్రార్థన. విశ్వాసం అయితే విశ్వాసం. నువ్వే ఎక్కువ విశ్వాసివి, నువ్వే మంచి విశ్వాసివి. వాళ్ళు మంచోళ్ళు కాదు. విశ్వాసి దగ్గరికి వచ్చేపాటి, పరిచర్యకి వచ్చేపాటికి అసలు నువ్వు చేసినంత పరిచర్య ఎవడో చేయడు. ఇది ఎక్కడ? శరీరంలో కాదు, హృదయములో గర్వించింది ఒక దూత, ప్రధాన దూత. దేవుని సముఖములో దేవుని మహిమపరచడం తన డ్యూటీ. దేవుని మహిమపరచడం, ఆరాధించడమే. అంతకన్నా ఆరాధన ఎవరు చేయలేరు. ఇక ఆరాధించేటప్పుడు 2 రెక్కలేమో ముఖం కప్పేసుకోవాలి, 2 రెక్కలతో కాళ్ళు కప్పేసుకోవాలి, 2 రెక్కలు ఎప్పుడు ఆడిస్తూ ఉండాలి. ఒకటే పాట, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన ఎలా సంతోషపరచాలో, ఆరాధనలు ఎలా గణపరచాలో, ఆరాధన ఎలా చేస్తే ఆయన సంతృప్తి చెందుతారో, మహిమ కలిగిన దేవుణ్ణి ఆనందింపజేసే అభిషేకం కలిగిన, ఆత్మ నింపుదల కలిగిన దూత అది గర్వించిందంట. అక్క, హృదయము మోసకరమైనది. నిన్ను సులువుగా మోసం చేయగలిగింది నీ హృదయం. నీ హృదయంలో ఎక్కడ చోటు దొరుకుద్దో అని ఎతుకుతాడు సాతాను. నీ హృదయాన్ని ఎక్కడ నువ్వు భద్రపరుచుకుంటున్నావో, కంచె వేస్తున్నావో, నీ కంచె నీ శరీరం మీద పాపమే. శరీర పాపమే ఉందిరా, శరీరం అయింది పోతుంది అంతే. శరీరంగా ఉన్నది, శరీరానికి విడుదల ఉంది. నీ ఆత్మను రక్షించువారేరి. నీవు చనిపోతే ఈ రాత్రి ఎక్కడికి పోతావు? ఎటువైపు వెళుతుంది? ఏది నీ ప్రయాణము? నీవు రక్షించబడ్డావు, వెలిగించబడ్డావు, నిబంధనకు సూచనగా ఉన్నావు, ప్రార్థన ఎదిగి ఉన్నావు, ఆత్మలో ఉన్నావు. అరే దేవుని కొరకు బ్రతికావు, దేవుని కార్యాలు చూసావు, దేవుని కొరకు మండావు. మోకాళ్ళ ప్రార్థన ఉంది, ఉపవాస అనుభవం ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది, దర్శనం ఉంది. ఇన్ని అనుభవాలుండి నీ హృదయాన్ని ఎక్కడ సాతాను మోసం చేశాడు? మోసపోకుడి దేవుడు విక్రింపబడడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మరొకటి ఏంటంట, అది ఘోరమైన వ్యాధి గలదే. వ్యాధి ఏంటి? రోగం వేరు, వ్యాధి వేరు. అంతేనా?
స్తోత్రం చెప్పండి. షుగర్ వ్యాధా రోగమా? ఏమ్మా మీకు ఎవరికి లేదా? స్తోత్రం చెప్పండి. అమ్మా రమ్మనంట్లా నేను. ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ వ్యాధా రోగమా? వ్యాధి. ఇక దీర్ఘకాలిక వ్యాధి. అది వచ్చిందనుకో చుట్టంలాగా ఉంటుందని తప్ప వెళ్ళిపోవడం దానికి ఇష్టం ఉండదు. ఇక అటుండిపోద్ది. ఇక చక్కగా పరదేశులమో పీలారని దాకా వెళ్ళిపోతానే ఉండదు. అది ఉంటానే ఉండదు. దాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉండాలి. వ్యాధి వేరు, రోగం వేరు. ఏంటంట హృదయం ఎట్లాంటిదంట? ఒకటి మోసకరమైనది, రెండోది ఏంటిదంట? ఘోరమైన వ్యాధి. ఘోరమైన వ్యాధి. ఘోరమైనది, వర్ణింపలేకుండా, విడిపింపలేనంతగా బాధించటమే చాతొచ్చును. బాధించటమే చాతొచ్చును. ఎంతకాలం నీ హృదయాన్ని అదుగో ఆ వ్యాధికి అప్పగిస్తావు? వ్యాధిగ్రస్తుడిగా వ్యాధుల చేత బాధింపబడుతున్నావా? నీ కొరకు నా కొరకేగా. ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. మన అతిక్రమ క్రియలను బట్టి నలుగ కొట్టబడెను. హల్లెలూయా. ప్రభువు నలగొట్టబడ్డారు. మరొకటి ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత ఉంది. ఈ రాత్రిన నీ హృదయాన్ని ఏ వ్యాధి ఉందో, ఏ వ్యాధి నిన్ను బాధింపజేస్తుందో, ఏ వ్యాధికి ఎక్కడ పట్టబడిపోయావో, ఏ వ్యాధిని లోపల సొరబడిపోయిందో, ఒకవేళ రొమ్ములో అట్ట గనకుందా, దేవుని తోట అయిన ఏదేని నుండి బయటకు వెళ్ళిపోతావు. దేవుని సన్నిధి నుండి తోలివేయబడతావు. దేవుని సముఖము నుండి దేవుడు కొందరిని తోలివేశాడు. దేవుని సన్నిధి నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అన్నా, దేవుని సన్నిధిలో నుండి దేవుడే తోలివేస్తాడు. జాగ్రత్త. నీ హృదయమును కాఠిన్యమును బట్టి ఆనందించేవాడు కాదు నా దేవుడు. నీ హృదయమును దేవునికిచ్చి, ఆమేన్, ఏది నీ వ్యాధిగా ఉందో ఆ హృదయమే దేవునికి ఇవ్వు. ఏది బాధగా ఉందో అదే నీ హృదయమే. అయ్యా ఇదిగో నా హృదయము నీకు ఇస్తున్నాను. ఆపాదమస్తకం, పాదాల మట్టుకు నీకు లోబడిపోతున్నా. ఇదిగో దేవా నా జీవితం నీకు అంకితం చేసేస్తున్నా. ఈ హృదయం ఇంతవరకు నన్ను నడిపింది. చెడు త్రోవల్లో వెళ్ళా, చెడ్డవాటిలో వెళ్ళా, చెడునే ప్రేమిస్తున్నా. అది నా లోపట రోగమల్లా వ్యాధిగా మారిపోద్ది. వ్యాధిగా ఉంటది. దానిని పరిశీలన చేయగలవాడెవడు? హల్లెలూయా. దాన్ని గ్రహింపగలవాడెవడు? హల్లెలూయా. ఈ రాత్రి గ్రహింపు శక్తిని ప్రభు ఇస్తే తప్ప వింటాం. వాక్యం గ్రహింపు అనేది దేవుడే కలుగు చేయాలి. వాక్యమును గ్రహించే కృప దేవుడు అనుగ్రహిస్తే తప్ప, లేకపోతే ఆ కాటిని అట్లాగే ఉండిపోద్ది. యేసు ప్రభు వారు సువార్త చెబితేనే స్వస్థత పొందలా. యేసు ప్రభు వారు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తే కొందరు కార్యాలు జరగల. వారి అవిశ్వాసమును బట్టి, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ప్రభుని దేవుడు ఏమీ చేయలేకపోయాడు. ఈ రాత్రి అయిన వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరుడా, దేనిని ప్రేమిస్తున్నావు? నువ్వు దేనిని కోరుకుంటున్నావు? దేనిని నువ్వు ప్రేమించేది? ఈ రాత్రి హృదయ శుద్ధినేనా? నీ హృదయం శుద్ధ హృదయం ఉండాలనే కోరుకుంటున్నావా? నా హృదయంలో ఉన్న పాపం అంతా పోవాలి, నా హృదయం ఎక్కడ వ్యాధిగా ఉందో, రోగముగా ఉందో, ఈ రాత్రి ప్రభువైన దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నా హృదయం ఎక్కడ పాడైపోయిందో, ఎక్కడ నా హృదయం దీపం మారిపోయిందో, నా దేహం అంతా చీకటైపోయింది, నేను సమస్తం పోగొట్టుకున్నట్టున్నాను అని చెప్పి ప్రభువైన దేవుని దగ్గర అడుగుతావా? హృదయ శుద్ధిని ప్రేమించుచు, చూడండి అక్కడ ఒకసారి ఆ ప్రారంభ మాట చూడండి. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు. హల్లెలూయా. దయగల మాటలు పలుకువానికి. ఆమేన్. దయగల మాటలు ఎప్పుడైతే పలుకుతామో, దయగల మాట హృదయ శుద్ధిని ప్రేమిస్తేనే. అందుకే హృదయము నిండి ఉన్న దానిని బట్టి ఏం మాట్లాడద్దంట? నోరు మాట్లాడద్దు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడద్దు. ఏది నింపుకుని ఉన్నామో, ఏది ఫిల్ అయిందో అది చెడ్డదైతే ఈ రాత్రి ప్రభుని యేసయ్య రక్తంలో కడగబడును గాక. వెంటనే యేసయ్య పాదాల దగ్గర రావాల్సిందే. యేసుక్రీస్తు నామమును ఆశ్రయించాల్సిందే. యేసు యందు నీ విశ్వాసం మార్చుకోవాల్సిందే. దేనిపైన ఆనుకున్నావో, దేనిపైన పెట్టుకున్నావో కాక ఈ రాత్రి ప్రభువైన దేవునిపైన నీ విశ్వాసమును మరల్చుకోవాలి. నీ హృదయాన్ని దాని మీద ఆనుకోవాలి. నీ హృదయాన్ని అతడు తిప్పుకోవాలి. ఇక నీ హృదయమందు
ఎప్పుడైతే నీ హృదయం ముందు విశ్వాసాన్ని మలుచుకుంటావో, కట్టుకుంటావో, దేవుణ్ణి సమకూల నీవు వస్తావో, దేవుడు తన కార్యములు చేయునుగాక. తన కార్యములు చేయడానికి హృదయ శుద్ధిని ప్రేమించాలి. ఆమేన్. చూస్తారా హృదయ శుద్ధిని? ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 8వ వాక్యం చూస్తున్నప్పుడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఏం చేస్తారంట? వారు ఏం చూస్తారంట? దేవుణ్ణి చూస్తున్నారు. ఆమేన్ చెప్పండి. దేవుణ్ణి చూస్తారు. యాకోబు ఆ రాత్రి పెనుగులాడాడు, ప్రార్థన చేశాడు. తొడగూడి వసిలినా సరే వదిలిపెట్ల, మోకరిచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు, పెనుగులాడుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు, వదలను కూడా వదలట్లా. ఆ రాత్రి జయము పొందాడు. ఆమేన్ చెప్పరే. జయం పొందాడు. జయము పొందిన తర్వాత తన ప్రయాణం ఎట్ట మారిందంటే, ఆమేన్ అంటాడు కదా, నిన్ను చూస్తుంటే ఎవరిని చూసినట్టుందంట? దేవదూత. అంతకుముందు చంపాలి అనుకున్నాడు అన్న. ఏది ఏమైనా యాకోబును చంపాలి అనుకున్నాడు. తెల్లవారింది. ఆమేన్. తెల్లవారింది. దేవదూత ముఖముగా ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగింది, ఒకరినొకరు పశ్చాత్తాపడుతున్నారు. నిజమైన ప్రేమ అక్కడ దొరికింది. కనుక వాక్యం చెబుతుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఈ రాత్రి అయినా హృదయ శుద్ధిని కోరుకుని, ఆమేన్, తొలిడి దినాల ప్రార్థన అడుగుతావా? తొలిడి దినాల మోకాళ్ళ అనుభవం అడుగుతావా? తొలిడి దినాలు కోరుకున్నవే నిజమైన పశ్చాత్తాపం, నిండైన ప్రార్థన, నిజమైన ఒప్పుకోలు, నిజమైన నడిపింపు. దేవుణ్ణి అడుగుతావా? వీటన్నిటిని పోగొట్టేసుకున్నావు. హృదయాన్ని ఎక్కడో సాతాను చెరిపేసేసాడు. నీ హృదయాన్ని పాడు చేసాడు. నిన్నేం చేయాల? నీ హృదయాన్ని పాడు చేసాడు అంతే. నీ బలంగానే ఉంది, అన్ని బాగున్నాయి, నీ హృదయాన్ని పాడు చేశాడు. నీ హృదయం ఎప్పుడైతే వారు తమ హృదయమందు తమ దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. తమ హృదయాలు ఉన్నాయి కానీ తమ దేవుని పైన విశ్వాసం లేదు. ఇక అద్భుతాలు చేసిన దేవుడు, పగలు రాత్రి మేఘస్తంభం అగ్నిస్తంభం ఉన్న దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, ఆకలి తీర్చిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు, వారికి ముందుగా బయలుదేరిన దేవుడు, అదుగో కార్యాలు చేస్తూ అనేక రీతిలుగా దర్శిస్తున్న దేవుడు, వారి కొరకు నాయకులను రాజులను నిర్మించిన దేవుడు, ఇన్ని కార్యాలు చేసిన దేవుడైతే వారి హృదయం ముందు ఏముందంటే విశ్వాసం కోల్పోయింది హృదయంలో. ఈ రాత్రి అయినా నీ హృదయము దేవునికిచ్చి, ఈ సమయం ఉండగానే, దీపం ఉండగానే నీ హృదయాన్ని దేవునికిచ్చి దేవుని దగ్గర నువ్వు కోరుకుంటావా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆమేన్. ధన్యతలోనికి వస్తావో లేదో ఈ రాత్రి అయినా ధన్యతలోనికి వస్తే, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసే నీకు స్నేహితుడిగా మారబోతున్నాడు. ప్రభుని యేసయ్య నీకే స్నేహితుడిగా మారబోతున్నాడు. ప్రభుని దేవుడు నీ పక్షంగా క్రియ చేయబోతున్నాడు. ప్రభుని దేవుడిని నడిపించబోతున్నాడు. రాజు స్నేహితుడిగా ఉండబోతున్నాడు. ఇక నోటి మాట అవునంటే ఆమేన్, కాదంటే కాదుగా నీవుగా నియమించుకుని దయగల మాటలే బయలుదేరుతున్నాయి. దయగల మాటలు బయలుదేరేటప్పుడు వాక్యం చెప్తుంది, వారు దేవుణ్ణి చూస్తున్నారంటండి. చెప్పరా? ఆమేన్ చెప్పరా? హృదయ శుద్ధి వస్తేనేగా దేవుని చూసేది మనం. అప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. అది నా బాధల్లో ఏది నీ బాధ, ఏది శోధన? హృదయం పాడైపోయిందిగా, వ్యాధిగా మారిపోయిందిగా. అది మోసం చేసింది, హృదయం మోసం చేసేసిందిగా. మోసం చేసి సాతాను తప్పుకున్నాడు. ఇక అంతే. ఏదేను వనంలో వాడు తప్పుకున్నాడు, వచ్చాడు, చేశాడు, తప్పుకున్నాడు. వాడి పని అయిపోయింది. ఇంకా వాడి పని ఏంటి? చెరిపాడు, అయిపోయింది. తోట చెరిపేశాడు, వెళ్ళిపోతాడు. ఇక అక్కడే ఉంటుందా? ఏముండదు. వచ్చేసి హృదయాన్ని చెరిపేశాడు, పో, ఇక అయిపోయింది, ఆడి పని అయింది, నా పని సక్సెస్ఫుల్గా అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఈ రాత్రి వారైతే తోటల నుండి తోలివేయబడ్డారు, వాక్యమైన ప్రభు మన ముందుగా ఉన్నాడు. ఆమేన్. యేసు నామమును ధ్వజముగా చేతబట్టుకుని హల్లెలూయా
విశ్వాసమున కర్తయ్య దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ, ఇక అక్కడైతే ఏదైనా వాళ్ళు బయటకు వచ్చారు, నిజమైన ఇదిగో ఈ తోటలో నుండి, దేవుని సంఘం అనే తోటలో నుండి, దేవుని సముఖము నుండి తోసివేయబడకుండా నీవుగా నేను ఏం చేయాలి తెలిసిన? ప్రభువా, హృదయ శుద్ధిని ప్రేమిస్తున్నా, హృదయ శుద్ధినే ప్రేమిస్తున్నా. శరీరాన్ని ప్రేమించా, స్నేహితుడిని ప్రేమించా, బంధువుల్ని ప్రేమించా, నిన్ను మించి అనేకమైంది లోకంలో ప్రేమించా. లోకంలో ప్రేమలన్నీ తాత్కాలికం అని అర్థమైంది. లోకంలో ఉన్న వాటినే ప్రేమిస్తా వచ్చానయ్యా, నిజముగా నా హృదయాన్ని ప్రేమించలా. నా హృదయం అజితేంద్రంతో, చేదుతో, దోపుతో, లోపముతో, పాపముతో, జారత్వంతో, కాముకత్వంతో, వ్యభిచారం, దొంగతనంతో, నరహత్యలతో మిళితమైపోయింది. నా హృదయం పాడైపోయిందయ్యా. ఈ రాత్రి నా హృదయమును శుద్ధ హృదయముగా నీవు మారుస్తున్నావో, ఇక 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 నీ యందు ఆనందించే కృప నాకు కలుగునుగాక. ఆమేన్. దేవుడు అంట నరులు కాలు సత్తువ చూసి ఆనందించే దేవుడు కాదంట. నరులు కాలు సత్తువ, పిక్కబలం చూసి ఆనందించే దేవుడు కాదు, తన కృప కొరకు. చెప్పండి ఆమేన్ చెప్పండి. ఈ ప్రార్థనలు కొద్ది రోజులే. దేవుని కృప కొరకు అడుగుతావా? దీనులకు ఆమేన్ కృప అనుగ్రహిస్తాడు. ఈ పూట సరి చేయబడితే, ఈ పూట దిద్దుకుంటే, ఈ పూట నీ నోటితో హృదయమందు విశ్వాసం తెచ్చుకుని నీ హృదయం కడుగుచున్న దేవునికి అప్పగించుకుంటే, ఆ దేవుడే రాజుగా మారి, ఆమేన్, ఆ రాజే స్నేహితుడిగా మారుతున్నాడు. హల్లెలూయా. ప్రభు స్నేహితుడితో దాటి వెళ్ళడం. ఆమేన్. దేవుడు దాటి వెళ్ళడు, మనుషుడు దాటి వెళ్ళిపోతాడు. మనుషుడు, లోకము, స్నేహం విడిచిపోద్ది, కానీ దేవుడు దాటి వెళ్ళడు. మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు, జరిగిస్తాడు, కృప చూపుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఈ రాత్రి ప్రభు ఈ మాటలు దీవించి కృపలోనే ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.